వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా విద్యుత్ ఉద్యోగుల సామాజిక సేవా సంఘం విజయవాడ వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగినది. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె సంతోష్రావు వారి ఆదేశాల మేరకు కడప జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్ రమణ వారి ఆధ్వర్యంలో కడప విద్యుత్ ఉద్యోగుల సామాజిక సేవా సంఘం తరపున విజయవాడలోని వరద బాధితులకు 7,50,000 రూపాయలతో సుమారు 1000 మందికి నిత్యావసర వస్తువులు సరఫరా చేయడం జరిగినది. సామాజిక సేవలో భాగంగా విద్యుత్ ఉద్యోగులు తమ వంతు బాధ్యతగా చేస్తున్న సేవను అభినందిస్తూ పేద ప్రజలకు ఉపయోగపడే సేవలు అందించుటలో ఇంకా ముందుకు వెళ్ళాలనే తెలియజేశారు. మనం చేసే సేవల వల్ల పేదలకు ఏదో ఒక రకంగా ఆసరాగా ఉండడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ మరియు సామాజిక సేవా సంఘం అధ్యక్షులు డి నాగరాజు, వారు సేవా సంఘం జనరల్ సెక్రటరీ వి చలపతి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ భరణికృష్ణ, అధికారులు, విద్యుత్ సిబ్బంది, అన్ని యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఈరోజు విజయవాడ వరద బాధితుల సహాయార్థం బియ్యము, కందిబేడలు, చింతపండు, కూరగాయలు అన్ని నిత్యావసర సరుకులు ప్యాక్ చేసి విజయవాడ వరద బాధితుల సహాయం కోసము పంపించడం జరుగుతోంది. ఈ సామాజిక సేవా సంఘంలో అధికారుల వద్ద నుండి స్వీపర్లు, అటెండర్లు, జేఎల్ఎంలు, ఎల్డీసీలు, టైపిస్టులు అందరూ ప్రతి నెల తమ జీతంలో నుంచి రికవరీ చేయడం, ఆ అమౌంట్ ద్వారా పేదలకు, బాధితులకు సహాయం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా కడప జిల్లా విద్యుత్ ఉద్యోగుల సంఘ సామాజిక సేవా సంఘ అధ్యక్షులు డి గారు నాగరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. విజయవాడలో జరిగిన వరదల వల్ల ఇబ్బంది పడిన వరద బాధితులందరికీ కూడాను కడప జిల్లా విద్యుత్ ఉద్యోగ సామాజిక సేవా సంఘం తరఫున అందరు యూనియన్లు, అసోసియేషన్లతో కలిపేసి, అందరి సిబ్బందితో కలిపేసి ఈరోజు వరద బాధితుల సహాయార్థం పంపిణీ జరుగుతుంది. మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్రావు గారి ఆదేశాల మేరకు, అలాగే మన ఎస్సీ రమణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుపుతున్నాము. సో వరద బాధితుల సహాయార్థము మన కడప జిల్లా విద్యుత్ ఉద్యోగుల సేవా సంఘం ఎల్లప్పుడూ ముందుంటుంది. అలాగే ఈ కార్యక్రమాలే కాకుండా మిగతా అన్ని కార్యక్రమాలు కూడా ఇందాక ఎస్సీ గారు చెప్పినట్టు కార్యక్రమాలు ప్రతి ఒక్క అన్ని కార్యక్రమాలు కూడా మన సామాజిక సేవా సంఘం పార్టిసిపేట్ చేస్తూ ఉంది. సో దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క యూనియన్, అసోసియేషన్ నాయకులకు, సిబ్బందికి అందరికీ కూడా సామాజిక సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బ్యానర్ బాబట్టు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంతోష్రావు గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల ప్రకారము కడప సర్కిల్, కడప జిల్లా, ఉమ్మడి జిల్లా విద్యుత్ సేవా సంఘము తరపున ఈరోజు 7,50,000 రూపాయలతో 50 మంది సిబ్బందితో ఇక్కడ మా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో 50 మంది దాకా మన విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. మరియు అన్ని యూనియన్ నాయకులు, అసోసియేషన్లు అందరూ పాల్గొన్నారు. ఈ చైర్మన్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ చలపతి గారు, భరణికృష్ణ, ఈ సేవా సంఘం అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు నాగరాజు గారు, ప్లస్ సుదర్శన్ రెడ్డి, భరణి భాష, విద్యుత్ మన ఇంజనీర్స్ అసోసియేషను, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ యూనియన్ వాళ్ళు, ప్రతి యూనియన్ వాళ్ళు కూడా మెంబర్స్ వాళ్ళు మెంబర్స్ వచ్చి, ఏఐటీసీ మెంబర్లు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ 1104 తెలుగునాడు, 327 CITU ఆల్ యూనియన్స్ పార్టిసిపేట్ చేసి ఈ అన్ని అసోసియేషన్లు 13 అసోసియేషన్లు కూడా వచ్చి మెంబర్స్ వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరియు వాళ్ళ కార్మికులకి వాళ్ళందరికీ పేరు పేరున
నా ధన్యవాదాలు. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో కడప ఎప్పుడు ముందుంటుందని నిరూపించారు. ఇంతకుముందు హుదూద్ కానీ ప్రతి అనాథాశ్రమాలకు కానీ ప్లస్ అన్నదాన కార్యక్రమాలకు కానీ వృద్ధ శరణాలయాలకు కానీ ఆర్ఫన్స్కి కానీ ముందుండి చేస్తూ ఉంటారు. ఈ సంస్థ ద్వారా ప్రతి నెల శాలరీలో కట్ చేసి ఆ శాలరీలో నుంచి కూడబెట్టిన అమౌంట్తో మేము కడప జిల్లా తరపున సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాము. సో ఇందుకు ప్రతి ఎంప్లాయీ ప్రతి ఒక్క సహకారము ఉంది కాబట్టి ఇంత ముందుకు పోతూ ఉంది. ఒక 20 ఏళ్ళ నుంచి మన మేనేజింగ్ డైరెక్టర్ ఎస్సీగా ఉండేటప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. సో అందుకు మరొకసారి మన మేనేజింగ్ డైరెక్టర్కి ఈ సంస్థలో పార్టిసిపేట్ అయ్యి ప్రతి ఎంప్లాయీ ముందుకు నడిపిస్తూ ఉన్నందుకు ప్రతి ఒక్క ఎంప్లాయీకి పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి రాని వాళ్ళకి ఇక్కడికి వచ్చి దిగ్విజయం చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. చెప్పండి అమ్మా. అసలు ఏమి రాలేదమ్మా సందులోకి. నిత్యావసరాల సరుకుల పంపిణీ చేసి లారీని ఖాళీ చేసి మరో 300 ప్యాకెట్లతో జక్కంపూడికి బయలుదేరుతున్న కడప విద్యుత్ ఉద్యోగుల సామాజిక సేవా సంఘం. రవిశేఖర్ క్యారెట్ గుర్తు, ఆయన పర్ణ భాష, గమ్మం, సుబ్బయ్య, రాజా, లక్ష్మీనారాయణ, నాయబ్ రసూల్, జాస్మిన్, డీజే ప్రసాద్, విజయ్, పృథ్వీ, సురేంద్ర, శివ, ప్రసాద్, చెన్నకృష్ణ, మల్లికార్జున, నేను. ఇది కామ్రేడ్ సారీ బ్రదర్స్ విద్యుత్ సామాజిక సేవ సంఘం నల్ల సకాల్ అందరూ కలిసి ఈరోజు చెమటోడ్చి సరుకుల పంపిణీ చేశారు. చోటా భాష అందరూ వచ్చారు. ముఖ్యంగా ఈ సరుకులు రవాణా చేసిన అమితాబ్ బచ్చన్. రవి ఒకసారి బయటికి చూడు. ఈయనే కడప నుంచి సరుకులు తోలుకొని వచ్చాడు. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.